హలో ఎవ్రీవన్. ఐటీఆర్ ఫైల్ చేయడం అంటే కేవలం ట్యాక్స్ కట్టడం లేదా ఏదో గవర్నమెంట్ రూల్ అని అనుకుంటున్నారా? అబ్సల్యూట్లీ నో అండి. ఐటీఆర్ ఈజ్ నాట్ జస్ట్ ఎ ఫార్మాలిటీ. ఇట్ ఈస్ యువర్ ఫైనాన్షియల్ ఐడెంటిటీ అండి. సో ఫైనాన్షియల్ ఇయర్ 25, 26కి సంబంధించిన ఇంపార్టెంట్ ఐటీఆర్ డ్యూ డేట్స్ అయితే నోట్ చేసుకోండి. ఒకవేళ నార్మల్ ట్యాక్స్ పేయర్స్ అయ్యుండి మీరు ఎటువంటి బిజినెస్ చేస్తున్నా అది ట్యాక్స్ ఆడిట్‌లోకి లేదు అంటే, అండ్ ఆల్సో మీరు సాలరీడ్ ఎంప్లాయీస్, పెన్షన్ వస్తుంది మీకు, ఇలాంటి కేసెస్ ఉన్నాయి అంటే మీరు 31st జూలై లోపు ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్ అనేది ఫైల్ చేసుకోవాల్సొస్తుందండి. ఒకవేళ మీ బిజినెస్‌కి లేదా పార్ట్నర్‌షిప్ ఫర్మ్స్‌కి కానీ టాక్స్ ఆడిట్ రిక్వైర్మెంట్ ఉంది అంటే 31st అక్టోబర్ 2026 లోపు ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్ అనేది ఫైల్ చేయాలి. ట్రాన్స్‌ఫర్ ప్రైజింగ్ కేసెస్ గానీ మీకు ఇన్వాల్వ్ అయ్యుండి మీ బిజినెస్‌లో ఉంది, ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ చేస్తుంటే డ్యూ డేట్ వచ్చేసి 30th నవంబర్ అండి. ఒకవేళ మీరు జూలైలో గానీ ఏదైనా మంత్స్‌లో రిటర్న్ ఫైల్ చేయడం గానీ మర్చిపోయినా ఆర్ కరెక్షన్స్ చేసుకోవాలనుకున్నా, బిలేటెడ్ రిటర్న్స్ ఫైల్ చేయాలన్నా, రివైజ్డ్ రిటర్న్స్ చేయాలన్నా 31st డిసెంబర్ లోపు మీకు మోడిఫికేషన్స్ చేసుకోవచ్చు. అంటే ఫైనల్ రివైజ్డ్ రిటర్న్ అంటే మీ రిటర్న్స్‌ని అప్డేట్ లేదా రివైజ్ చేసుకోవడానికి అల్టిమేట్ డెడ్‌లైన్ అయితే 31st మార్చ్ 2027 అండి. డోంట్ వెయిట్ అంటిల్ ద క్లాక్ టిక్స్ డౌన్ అండి. లేట్ ఫీజెస్, పెనాల్టీస్ పడకుండా హ్యాపీగా ఇప్పుడే ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసుకోండి. ఎనీ ఎక్స్‌పర్ట్ అడ్వైస్ కోసం, టైమ్లీ ఫైలింగ్ కోసం వెంటనే మమ్మల్ని సంప్రదించండి. మా కాంటాక్ట్ నంబర్స్ అండ్ మా ఈమెయిల్ ఐడీ అయితే మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్.